फुले ज्योतिराव फुले सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం వినోబా నగర్లో మహిళల విద్యకు జీవితాన్ని దారపోసి మహిళల అభివృద్ధికి విద్య ముఖ్యమని తెలిపిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలతో కలిసి జై భీమ్ యూత్ వారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాల హక్కుల కోసం జ్యోతిరావు పూలేతో కలిసి ఎంతోమందికి విద్యను అందించిన మహనీయులని, మన దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేసి నేటికి ఎంతోమంది మహిళలకు ఆదర్శనీయం వారి జీవితం అని అన్నారు. ఇద్దరు దంపతులు సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఎన్నో పాఠశాలలు ప్రారంభించి ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం చేశారని, అలాంటి మహనీయురాలిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం చాలా గర్వంగా ఉందని వారు అన్నారు.
నగర్లో ఉన్నటువంటి ఆడకూతుర్లు ఉద్యోగస్తులైనటువంటి మహిళా ఉపాధ్యాయులని సన్మానించడం ఎంతో గర్వంగా ఉంది. మన ఆడపిల్లలు అనేటువంటి భావన మన వాళ్ళందరూ కూడా గౌరవించి రెస్పెక్ట్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఈ సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడాలి అంటే ఈమె 1831 సంవత్సరం జనవరి 3వ తారీఖున నైగావ్ సతారా జిల్లాలోని నైగావ్ అనే గ్రామంలో జన్మించారు. ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కుగ్రామం. ఈవిడ గారు మొదటి నుంచి కూడా తను నిరక్షరాస్యులైనప్పటికీ తన యొక్క 9వ ఏటనే జ్యోతిరావు బాపులకి ఇచ్చే వివాహం జరిపించారు. నిరక్షరాస్యులైన ఉన్నటువంటి ఆమెని జ్యోతిరావు గారు చదివించి ఆమెను ఒక ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారు. వీరిద్దరు కలిసి 1848వ సంవత్సరంలో ఒక ఘనంగా జరుపుకోవటకు మరి వారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి మా తరఫున మరి పేరున వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు స్త్రీలు ఆ రోజుల్లో ఎంత భయంకరంగా ఉండేవాళ్ళంటే బాల్య వివాహాలు 8 ఏళ్ళ అమ్మాయికి ఆ రోజున 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్లకు వివాహం చేసేవాళ్ళు. అదేవిధంగా సతీ సహగానం అనేది ఉండేది. సతీ సహగానం భర్త చనిపోతే భార్య ఈ భూమి మీద ఉండకూడదు, ఆమెను కూడా ఆ మంటల్లో కాలిపోవాలి భర్తతో పాటు. ఒకవేళ తర్వాత కొన్నాళ్ళ తర్వాత చట్టాలల్లో స్త్రీ భర్త చనిపోతే బయటికి వెళ్ళకూడదు, ఆమె ఎదురుపడకూడదు, ఆమె మడిగట్టుకొని ఇంట్లోనే కదలకుండా బయటికి వెళ్ళకుండా వాళ్ళ బాధలు భరించే బాధలు, సమాజం పెట్టే హింసలు, వాటన్నిటి కూడా భరించుకుంటున్నటువంటి ఆ రోజుల్లో స్త్రీలకు మరి ఇటువంటి సావిత్రిబాయి పూలే గారు మరి వీళ్ళకు చైతన్యం తేవాలి ఈ స్త్రీలలో అని, ఆమె చైతన్యం రావాలంటే చదువే ముఖ్యం. చదువు ముఖ్యం కాబట్టి ఆ రోజుల్లో స్త్రీలను చదవనిచ్చే వాళ్ళు కూడా కాదు. కాబట్టి ఈమె ఏం చేసి సొంతగా స్కూల్ ఏర్పాటు చేసి ఆ విధంగా చదువులు నేర్పిన చదువుల తల్లిగా మన ముందు నిలిచారు. ఆమె ద్వారా ఈ స్త్రీ సమాజం అంతా కూడా ఆ రోజు పెట్టిన ఆ స్కూల్లే ఈరోజు వాటిని సంస్కరణగా తీసుకొని దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీల కోసం స్త్రీ బిల్లు కోడ్ కోసం ఆయన మంత్రి పదవి ఇస్తే దాన్ని రాజీనామా చేసిండు. స్త్రీలకు మీరు సమాన హక్కులు ఇవ్వట్లేదనే దాని మీద అట్లాంటి స్త్రీల కోసం పోరాటమైనటువంటి మహానుభావులను ఎందుకైనా మనం కొనియాడటం చాలా మంచిది. మరి అలాంటి స్త్రీలలో ఇవాళ మీరు మన దగ్గర ఎంతోమంది స్త్రీలుగా ఉపాధ్యాయులుగా మరి ఆమె ఉపాధ్యాయురాలుగా స్వతహాగా సంస్కరణ కర్తకును ఆదర్శంగా మీరు కూడా అందరూ కూడా స్త్రీలలో పాఠశాలలో పంతులమ్మలుగా ఉండటం అనేది మనందరూ కూడా ముందుకు నడిపించాలి సమాజాన్ని. మరి అదేవిధంగా అణగారిన కులాలు వర్గాలను ఆ రోజుల్లో అణగారిన వర్గాలతో పాటు స్త్రీలు కూడా ఈ సమాజంలో వెలివేయబడినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా ఇంకా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికీ ఇప్పటికి కూడా సమాజంలో ఇంకా కుల వ్యవస్థలు ఇందాక టీచర్ అంటూ ఏదో ఒక అసమానతలు ఉన్నాయి ఈ సమాజంలో అని. అసమానతలు కాదు, ఇంకా అణచివేయబడుతున్నారు. ఇంకా వచ్చినటువంటి స్వతంత్రం వచ్చినట్టు దాన్ని అంతో ఇంత కొంత మన రిజర్వేషన్ పేరు మీద కొద్దిగా మనం చదువుకొని ఉద్యోగాలు పొందితే దాన్ని కూడా ఈరోజు రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ లేవు. మరి ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూల్లే కాదు. ఆ సందర్భంగానే వినోబా నగర్లో జేపీ యూత్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఇది బహుజన వైపు అడుగులేసే కార్యక్రమము. లెఫ్ట్ వైపు బహుజన వైపు చేసే కార్యక్రమాలు, ప్రజాస్వామిక కార్యక్రమాలు, అంటరానితనం మీద పోరాటాలు దాంట్లో భాగమైంది. ఈ జేపీ యూత్ ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేశంలో మేధావి వర్గం ఎవరంటే టీచర్లే. ఇప్పుడు మన అమ్మాయి టీచర్ గారు చెప్పారు, స్పష్టంగా ఉన్నట్టు
చెప్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు 9 సంవత్సరాలు, సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిరావు పూలే గారికి 13 సంవత్సరాలప్పుడు వాళ్ళకు మ్యారేజ్ అవుతుంది. వాళ్ళు పిల్లలు కాకుండా వాళ్ళ ముందు జాగ్రత్తతోని ఒక పసరు తాగుతారు. అనేక ఇబ్బందులు పడి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి స్కూళ్ళు పెట్టి చేపించిందంటే 9 సంవత్సరాలు 13 ఏళ్ళ మహానుభావులు. మరి మనం ఈరోజు అన్ని అవకాశాలు ఉన్నా చదువుకోవాలంటే మనం చదువుకోలేకపోతున్నాం. అంబేద్కర్ గారి కంటే ముందల అంటే ఎంత వివక్ష ఉన్నది, అంత అంటరానితనం ఉందో మరి మనం గ్రహించాలి. అంబేద్కర్ గారు అంత పోరాటం చేస్తే కానీ కొంతవరకు సఫలీకృతమైంది. కానీ మరి ఆ మహానుభావుడు అంతకంటే ముందు మరి అందుకే అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఆయన భావించుకుంటాడు. ఈరోజు కులవేక్ష ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నది. ఇక్కడ పైన పరిపాలించేవారు ఏనాడు గిట ఈ దేశం స్వతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఒక్కరు గిట లేరు. ఆ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మీరు విద్యావంతులు ఉన్నారు, అది చదువుకోవాలి, మనకు తెలవాలి. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు దేశం కోసం ధర్మం కోసం అని, పచ్చి అబద్ధము. బీజేపీ అగ్ర నాయకత్వం మొత్తం గిట వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మాయిలని వాళ్ళ పిల్లలు ముస్లిం పిల్లల్ని చేసుకుంటారు వాళ్ళు. మీరు ఎంతమందికి తెలుసో మరి అందరు గిట చదవాల్సిన అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే స్పీకరు ఆయన బిడ్డని ముస్లింకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ మతం ఏంటంటే ఒక ముసుగు మాత్రమే. వాళ్ళు రాజ్యం వాళ్ళ చేతిలో ఉండాలి, అంటరానితనం పోకూడదు అనేది ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు పరం అవుతున్నాయంటే మనకు దూరం చేయటానికి దాంట్లో భాగంగా చేస్తున్నారు. మనమే వెయ్యాలా, నాకు వర్గీకరణ కావాలని మనం కొట్లాడుతున్నాం. మనం కొట్లాడే ఈ మధ్యలోనే 2గా విభజించి మరి ఒక కొంత వర్గాన్ని వాళ్ళకై తిప్పుకోవడం జరిగినది. మరి ఫస్ట్ బీసీలు మొత్తం అటువైపు పోయినారు, ఇప్పుడు దళితులు పోతున్నారు. చాలా నష్టం జరుగుతుంది. మరి మేధావులు వెళ్ళిపోతున్నారు వాళ్ళ స్వార్థం కోసం. మరి కాబట్టి మనం ఎంత గ్రహించాలి. ఎక్కడో కాదు, ఇక్కడ మిర్యాల కూడా నా బోర్డులు పెడుతున్నారు. మేము పలాని వాళ్ళకైతేనే వైసీ వాళ్ళకైతే ఇస్తాం, బీసీ వాళ్ళు కూడా కొంతమందికే ఇస్తారు. శాఖలోళ్ళకి ఇయ్యారు, మంగళోళ్ళకి ఇయ్యారు, మరి కుమ్మరోళ్ళకి ఇయ్యారు. ఈ విధంగా మనకానే బోర్డులు పెట్టి చేస్తున్నారు. కులవివక్ష ఇంకా చాలా ఎక్కువైతున్నది. కాబట్టి ఇది చాలా ఈ యూత్ తీసుకున్న కార్యక్రమం ఆదర్శనీయమైనది. యూత్కు అందరూ సహకరించాలి. మేము దళిత సంఘాలలో పనిచేస్తున్నాం. చాలా మందికి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉండవు. చాలా కష్టం వాళ్ళు చదివించుకోవాలంటే. మేము దగ్గర నుండి చూస్తున్నాం. SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సరే, నా సొంత విషయాలు కాకుండా ముఖ్య విషయం ఏంటంటే పూలే గురించి ఇంతగానంగా సావిత్రిబాయి పూలే అంటే ప్రథమ ఉపాధ్యాయురాలు. ఈ దేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి ఒక బాపనాయన ఉంటాడు. ఆయన తన పిల్లలకు చదువు నేర్పడు, తన భార్యకు చదువు నేర్పడు. అయినా కానీ ఆయన గుర్తించి ఈ ప్రభుత్వం బ్రాహ్మణీయ సమాజం ఆయన గుర్తించి ఆయన పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం చేస్తుంది. కానీ మనం ఏళ్ళు పట్టుకొని నడిపినటువంటి తల్లులు మీరంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఆమె సావిత్రిబాయి పూలే ఈ రోడ్డు మీద వెళ్ళుకుంటూ మన వాళ్ళందరికీ 1848లోనే ఆమె పూణేలో ఒక స్కూల్ స్థానాలందరికీ, మహిళలే కాదు అసలు మొత్తం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని మహిళకి, మొగుడు చచ్చిపోతే సతీ సహగమనం చేసిన మహిళలకు కూడా, తర్వాత గుండు కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టి అవన్నీ దాటుకొని వచ్చి మనందరికీ సమాజానికి విద్యను అందించి మధురిగుడిగా ఉన్నటువంటి తల్లి, మన తల్లి సరస్వతీదేవి. ఈమె అసలైన సరస్వతీదేవి ఎవరంటే సావిత్రిబాయి పూలే. కాబట్టి ఈమె గురు పూజోత్సవం ఇవాళ ఈ బజార్లో మన ఈ వినోబనగర్లో జరుపుకోవడం అనేది చాలా గ్రేట్ విషయం. ఈ పిల్లలందరికీ కూడా, యూత్ కుర్రలందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరినీ సత్కరించుకునే అవకాశం మాకు కల్పించినందుకు కూడా వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈరోజు నా లోతులకు బోదాల్చుకోలేదు నేను. థ్యాంక్ యూ. ఈవెన్ బీసీ కాలనీ వాళ్ళు కూడా గుర్తించి చేయలేని చైతన్యం ఈరోజు మన బజార్లో రావడం నిజంగా మనమందరము చాలా మెచ్చుకోవాల్సిన విషయము. నాకు తెలుసు ఇందులో చాలామంది టీచర్లకు జిల్లా స్థాయి కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రాలు వచ్చినాయి, రాష్ట్ర స్థాయిలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఒక సామెత ఉంది మనకు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు అని. మనం రకరకాల ప్రాంతాల్లో పనిచేసి ఎంత గుర్తింపు వచ్చినా మన పుట్టిన ప్రాంతంలో మన పుట్టిన వ్యక్తుల నుంచి వచ్చే అభినందన అది ఎప్పటికీ చిరస్మరణీయమే. ఆ అవకాశాన్ని కల్పించిన, ఎస్పెషల్లీ మహిళలు కల్పించిన గోలు సందీప్ మిత్ర బృందానికి, వాళ్ళ జైభూమి యూత్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా ఇట్లనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి మనతో పాటు విద్యార్థులను కూడా వీళ్ళతో బ్రిడ్జి చేస్తే ఒక మంచి కార్యక్రమం అవుతుందని అందరికీ థ్యాంక్స్. జై భీమ్. సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క వినోబనగర్లో ఈరోజు నేను ఒక విధంగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకనంటే ముందు 1964 నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలలో ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. కాకపోతే ఏంటంటే యూత్ ఇంత పటిష్టంగా, ఒకటి ఫస్ట్ ఈ వినోబనగర్లో మన ప్రాంతానికి మన వాళ్ళు ఇంత గొప్పగా ఇంత సమావేశం పరిచి సావిత్రిబాయి పూలే దిన సందర్భంగా ఈ టీచర్స్ అందరినీ ఒక దగ్గర మన వినోబనగర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క ఆనందాన్ని చూస్తుంటే, నేను గత సంవత్సరం నుంచి కూడా గత 64 సంవత్సరాల నుంచి కూడా నేను ఇంత ఆనందపడలేదు. ఎందుకనంటే దీనికోసమని నేను పిల్లల యొక్క అప్పుడు అక్షర జ్ఞానం లేని మన వాళ్ళందరినీ కూడా అందరినీ ఏరుకొని ఇంటి దగ్గరికి పోయి మీరు అక్షరం చదువుకోవాలి, అన్ని పనులు చేసుకున్నా కూడా మీరు అందరూ కూడా ఒక్కొక్క దగ్గర ఒక అక్షరం అన్న కనీసం మీ పేరును రాసుకునే యొక్క జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలని చెప్పేసి చాలా ఆరాటపడ్డా. ఆ విధంగానే అటువంటి ఆరాటంతోనే నేను ఇప్పుడు మన అదే కాదు నా కాడ లైట్లు లేవు, ఇసుకలో తీసుకుపోయి కూర్చోబెట్టి అందరికీ ఒక్కొక్క పలకలు కొట్టడానికి కూడా డబ్బులు లేవు, బల్బం కొట్టడానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి ఇసుకలో తీసుకుపోయి బట్టి దగ్గర మన బొర్రమట్టయ్య బట్టి ఉండే ఆ బట్టి దగ్గర ఇసుక ఉన్నప్పుడు ఆ బట్టిలో కూర్చోబెట్టి ఆ ఇసుకలో కూర్చోబెట్టి ఒక్కొక్కరికి ఆ ఇసుకను సమానం చేసి ఈ అని రాయించుకుంటూ ఆ విధంగా నేను అట్లా ప్రయత్నం చేశాను. అదే అక్షర జ్ఞానంలో ఆ సందర్భంలోనే వయోజన విద్య మన చర్చి బజార్లో పెట్టుకొని మన చర్చి సంబంధమైన వాటిని మనందరం కూడా మా యూత్ అప్పుడు వాళ్ళందరూ కూడా మాతో సహకరించిన యూత్ అందరూ కూడా వాళ్ళ